నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు. ఈ నెల 27న పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు భారీ మెజారిటీ అందిస్తాం. ఎన్నికల ప్రచారంలో ధీమా వ్యక్తం చేసిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీ ఆవిష్కరణలో టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఫౌండేషన్ స్కూల్లో ఉద్రిక్తత. స్కూల్ ప్రధానోపాధ్యాయులు అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు నిలిచారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించారు. మొత్తం 54 మంది నామినేషన్లు సమర్పించగా 11న అధికారులు పరిశీలించి 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. గురువారం మరో 8 మంది తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కె వెట్రిసెల్వికి అందజేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగియగా ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ బలపరిచిన దిండ్ల వీరరాఘవుల మధ్య గట్టి పోటీ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీలతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు భారీ మెజారిటీ అందిస్తామని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. దీనిలో భాగంగా బుట్టాయిగూడెంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఎన్నికల అబ్జర్వర్ పుచ్చకాయల విజయ్తో కలిసి కూటమి శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. కావున రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖరంను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఎమ్మెల్యే బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి, రెండో గజ దొంగ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎంత బలంగా పనిచేస్తుంది. ఈరోజు పైకి కనపడపోయిన ఓటర్స్ ని ప్రభావితం చేసి ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు యువత కానీ గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. తప్పకుండా మనం ఈ 6 నెలల్లో ఏదైతే కూటమికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఎన్డీఏకి సంబంధించి ఈరోజు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే ఏ పదవికి సంబంధించి అయినా సరే మన ఎన్డీఏ అభ్యర్థులకు ఇస్తే అభివృద్ధి చెందుద్దని ప్రతి ఒక్కరిలో ఉందండి. మీరేం భయకు గురి అవుతూ తప్పకుండా మా కాన్స్టిట్యున్సీని మొదటి స్థానంలో నిలబెట్టేటువంటి బాధ్యత మేము అందరం తీసుకుంటామని మీకు ఈరోజు మాటిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు మాట ఇవ్వడం కాదు ఆయనకి, ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మనందరం కూడా పనిచేయాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మండలాల వారీగా ప్రతి ఒక్క మండలంలో కూడా మంచి ఓటర్స్ ఉన్నారు, మంచి అవేర్నెస్ కలిగినటువంటి గ్రాడ్యుయేట్ ఉన్నారు. వారందరిని కూడా మనం ఆకట్టుకోగలగాలి. ఆకట్టుకుంటేనే మనకి ఓట్లు పడతాయి. అలాగే బయట ప్రాంతాల్లో కూడా ఈ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేసే విధంగా వాళ్ళు మోటివేషన్ చేయాలి. తప్పకుండా ఆ కార్యక్రమం మనం అందరం కూడా బాధ్యత తీసుకుంటేనే ఈరోజు మన పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి
ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటుకు సంబంధించి ప్రతి ఒక్కరితో ఓట్లు వేయించగలం. తప్పకుండా మనందరం కూడా ఏకదాటిపై మనం పనిచేస్తేనే మన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలుస్తారు. పాత్రికేయుల సమక్షంలో సామాజిక బాధ్యతని కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చనుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని, అతి త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య 2025 డైరీని శుక్రవారం సత్తిపండు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్తిపండు మాట్లాడుతూ సమాజ హితం కోసం పాత్రికేయులు కృషి చేయాలని, జంగారెడ్డిగూడెం ప్రాంతం అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎప్పటికప్పుడు సమస్యల గురించి తెలుసుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, అలాగే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ జిల్లా సమగ్ర పురోభివృద్ధికి అవిరాళ కృషి జరుపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ శంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు కె రవికిరణ్, కార్యదర్శి కలపాల శ్రీనివాస్, పిఎన్వి రామారావు, కెవి రమణారావు, అద్దేటి వెంకటేశ్వరరావు, ఉప్పల కృష్ణ, డి లోకేష్, గురువు బాబురావు, బి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు కూడా ఈ కూటమి ప్రభుత్వం అంటే నేను ఒక రోజు చెప్పా ఒక మీటింగ్లో, మీకు అడిగే హక్కు ఉంది. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనందరం చూసాము. ఈ ప్రభుత్వంలో మనం అడిగే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది, పని చేయించుకునే హక్కు ఉంది, చేసి పెట్టే బాధ్యత మా మీద ఉందని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా చిన్న చిత్తగా ఆదుకుంటారు. సో అది మీ మంచితనం. ఆ విధంగా ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఏపీడబ్ల్యూజే విలేకరులకు, అలాగే జంగారెడ్డి విలేకరుల సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇళ్ల స్థలాలు వీలు వచ్చిన అది కొద్దిగా టైం పడుతుందని నా ఉద్దేశం. ఎమ్మెల్యే గారు ఆ దృష్టిలో పెట్టుకున్నారు. దాన్ని మనం టైం వచ్చినప్పుడు ఉపయోగించుకుని పని చేయించుకోవాలి. దాంట్లో నిజంగా ముఖ్యమైన పాయింట్ ఇది. నాకు తెలిసి ఉన్న 100 విలేకరులలో 10 మంది లోపు మాత్రమే ఇల్లు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా కొద్దిగా వాళ్ళు ఉంటారు. మిగతా 90 మంది కూడా బాగా ఎనగబడి ఉన్నారు ఆర్థికంగా. అటువంటి వాళ్ళకి చేయూతనివ్వాల్సిందిగా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అది ఒక 6 నెలల నుండి 3 నెలల నుండి సమయం వచ్చినప్పుడు దాన్ని మనందరం కలిసికట్టుగా పనిచేసి సాధించుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని ఫౌండేషన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు అన్యమత ప్రచారం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో స్కూల్ వద్దకు మండల విద్యాశాఖ అధికారులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ లక్కవరం హైస్కూల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడుతూ హిందూ మతం పైన చిన్నపిల్లలకు ద్వేషాన్ని నూరిపోస్తున్నారని అన్నారు. గతంలో పలుమార్లు ఆయనను మందలించడం జరిగిందని, ఆయన మార్పు రాలేదన్నారు. కావున ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్యమత ప్రచారం చేస్తున్న హెచ్ఎం గారిని వెంటనే, అన్యమత ప్రచారం చేస్తున్న హెచ్ఎం గారిని వెంటనే అలాగే ఆ విషయాలని అట్లాగే పిల్లలది మైండ్ హ్యాండిల్ చేసుకునేది. హైకోర్టు మీడియేషన్ సెంటర్ సభ్యుడిగా జంగారెడ్డిగూడెంకు చెందిన న్యాయవాది గంధం శివరామప్రసాద్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఆయనకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలువురు న్యాయవాదులు ప్రముఖులు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన న్యాయవాది గంధం శివరామకృష్ణ ప్రస్తుతం హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఏపీ లీగల్ సెల్ అథారిటీ హైకోర్టు మీడియేషన్ సెంటర్ సభ్యుడిగా నియమించింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన న్యాయవాది తొర్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబానికి చెందిన శివరామ ప్రసాద్ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేయటమే కాకుండా మీడియేషన్ సెంటర్ సభ్యుడిగా ఎన్నికవటం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సుదీర్ఘకాలం పాటు ఏలూరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీలో చేరేందుకు ముహూర్తాలు పెట్టుకున్నా చేరిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానిని సాదరంగా ఆహ్వానించి పసుపు కండువా కప్పారు. పార్టీకి నిబద్ధతతో పనిచేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, సీనియర్ నేత సుజయ కృష్ణ రంగారావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, గంట ప్రసాదరావుతో పాటు నాని తనయుడు పాల్గొన్నారు. వైసీపీలోనూ అంతకుముందు కాంగ్రెస్లోనూ నాని కీలక పాత్ర వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, ఒకమారు ఎమ్మెల్సీగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు నియోజకవర్గంలో 2009 నుంచే ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అనుభవం నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఏలూరు కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకురాలు కె సునీత సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీల్లో నిలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థుల ప్రచారం కోసం అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి యంత్రాంగం చేసిన ఏర్పాట్లను, సూచనలను అభ్యర్థులకు ఆమె వివరించారు. ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే వ్రాతపూర్వకంగా తెలియచేయవచ్చన్నారు. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం జరిగే పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు అభ్యర్థులు అందరూ సహకరించాలన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో 3,14,984 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అన్నారు. ఇందుకోసం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి తాము అందుబాటులో ఉంటామన్నారు. ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.
ఏమైనా వెహికల్స్ వాడుకోవాలి, ఏమైనా ప్రాసెషన్స్ కావాలి, ఏమైనా ర్యాలీ పెట్టుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి అంటే పొలిటికల్ క్యాంపస్ పర్పస్కి యాజ్ ఎ క్యాండిడేట్ సింగిల్ విండో సిస్టమ్ పెడతాము. ఏమైనా పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఎవరంటే ఏమైనా ప్రింటింగ్ ప్యాంప్లెట్ ఇచ్చి ఉంటే ఏ ప్రింటర్ నుంచి మీరు ప్రింట్ చేశారనే దాన్ని కింద మ్యాండేటరీగా మీరు ప్రింట్ చేయవలసి ఉంది. సో ఆల్మోస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఏమేమి రూల్స్ ఫాలో అయ్యామో అదే ఈసారి కూడా మీరు ఫాలో అవ్వాలి. మన కౌన్సిల్ కదా ఇవన్నీ వర్తిస్తుంది అంటే అన్ని వర్తిస్తుంది కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎంసీసీలో ఉన్నాయి. సో అదే గైడ్లైన్సే ఫాలో అవుతుంది. మీకు బడ్జెట్ లిమిట్ ఎంత ఎక్స్పెండిచర్ చేయాలని లిమిట్ లేదు, కానీ ఎక్స్పెండిచర్ని ఎవరు వచ్చి అసెస్ చేయరు, కానీ మీరు ఎన్ని వెహికల్స్ వాడుతున్నారు, ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు, ఎలాంటి క్యాంపస్ చేస్తున్నారు, మీరు వాట్సాప్ మెసేజ్లు త్రూ క్యూఆర్ కోడ్స్ అని అలాంటి ఎస్ఎంఎస్ ద్వారా గేట్వే ద్వారా మీరు క్యాంపస్ చేస్తే కూడా అవన్నీ మేము మానిటర్ చేస్తాము. అది కాకుండా 1950 కంప్లైంట్ ఎవరైనా ఇచ్చినప్పటికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కరెక్ట్ ఫస్ట్. మనకి ఇక్కడ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెల్ ఉంటుంది, ఎంసీఎంసీ టీమ్ ఉంటుంది. మీరు మీడియాని ఆల్ కైండ్ ఆఫ్ మీడియా మీరు అడ్వర్టైజ్మెంట్ వాడుకోవచ్చు. సో ఎంసీఎంసీ పర్పసే సర్టిఫికేషన్ ఆఫ్ ఆల్ దోస్ అడ్వర్టైజ్మెంట్స్. మీ ఎలక్షన్ క్యాంపస్లో ఏమేమి వాడుకోవాలనుకుంటున్నారో అవన్నీ మేము సర్టిఫై చేసి ఇస్తాము. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సంక్షేమ దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ వినతులను స్వీకరించారు. సిబ్బంది వినతులను పరిశీలించి ఎస్పీ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నామని, దీనికోసమే ప్రతి వారం సంక్షేమ దివస్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ప్రధాన కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకావరు రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యాహారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి రొంగల వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతులు 11 తులాల వెండిని అందించినట్లు తెలిపారు. श्रीकामसततं जपे श्री महाकाली परिपूर्णेन महा अभिषेकेन कृत्यं नमः परिपूर्णानुग्रहेण सिद्धिरस्तु. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు. ఈ నెల 27న పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు భారీ మెజారిటీ అందిస్తాం. ఎన్నికల ప్రచారంలో ధీమా వ్యక్తం చేసిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీ ఆవిష్కరణలో టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఫౌండేషన్ స్కూల్లో ఉద్రిక్తత. స్కూల్ ప్రధానోపాధ్యాయులు అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.